హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చిన్నతనంలో తిన్న చింతపండు పుల్లలండి. అవి ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. ఈ చింతపండు పుల్లలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ముందుగా చింతపండు, బెల్లం, జీలకర్ర పొడి, కారం పొడి, అలాగే తగినంత ఉప్పు. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకున్నటువంటి చింతపండును నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇదంతా మనము ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకునేసి పాన్ పెట్టుకొని అందులో వేసుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుని పాన్ పెట్టుకుందామండి. పాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని తగ్గించేసుకునేసి ఇందులో చింతపండు మిశ్రమం అంతా వేసుకున్నామండి. వేసుకోవాలండి. ఇప్పుడు అంతా సిమ్లోనే పెట్టేసుకొని మొత్తం ఇలా మగ్గిచ్చేసుకోవాలండి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా అడుగంతా మాడకుండా నెమ్మదిగా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జంతా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుందామండి. ఇలా మొత్తం బెల్లం కరిగేంత వరకు సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే కారం వేసుకుందామండి. ఇలా మొత్తం ఒకసారి తిప్పుకున్నామండి. ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు సిమ్లోనే తిప్పుకుంటూ అడుగు మాడకుండా చూసుకోవాలండి. చూడండి, ఇప్పుడు అంతా చింతపండు గుజ్జు, బెల్లము, అలాగే ఉప్పు, కారం అన్నీ వేసాం చూడండి. ఇలా మొత్తం దగ్గర పడింది చూడండి. జీలకర్ర పొడి వేసుకుందామండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా దగ్గర పడింది చూడండి. జీలకర్ర పొడి వేసుకున్నాం కదా, చూడండి అంతా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు అంతా గట్టిపడింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి అంతా చల్లారనిచ్చేసుకుందామండి. చల్లారిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇప్పుడు మిశ్రమం అంతా చల్లారిపోయింది చూడండి, చాలా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు మనము అంతా సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు మనము ఈ చింతపండు మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న స్పూన్లకు పెట్టేసుకునేసి ఇలా చుట్టేసుకుందామండి. చిన్నప్పుడు మనము ఇష్టంగా ఇలాంటివి చింతపండు పుల్లలు కొనుక్కొని మరి రూపాయికి 4 అన్నట్టు మనం చాలా ఇష్టంగా కొనుక్కొని తినేవాళ్ళం కదండి. ఇప్పుడు నేను కూడా ఇంట్లో మా పిల్లలకి ఇలానే చేసిస్తానండి. ఈ చింతపండు పుల్లల్ని మనము ఇలా అన్నిటినీ
స్పూన్లోకి తీసేసుకునేసి ఇలా పేపర్ అంతా చుట్టేసుకుందామండి. ఎందుకంటే డైరెక్ట్గా తినొచ్చు, కాకపోతే పిల్లలు ఇలా చేసిస్తే ఇంకా ఇష్టంగా తింటారండి. ఇదండి ఫైనల్గా మన చింతపండు పుల్లల రెసిపీ. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి.